రాజధానిలో స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదు. మైత్రిని పునరుద్ధరించేందుకు ఆ దేశ పర్యటనకు వెళుతున్న చంద్రబాబు, వైకాపా ప్రభుత్వంలో ఎదురైన వేధింపులను సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికీ మర్చిపోలేదని, రాజధాని అమరావతిలో మళ్లీ స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించేందుకు సింగపూర్తో మళ్లీ సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఆ దేశ పర్యటనకు వెళుతున్నట్టు గురువారం మంత్రివర్గ సమావేశంలో ఆయన తెలిపారు. సింగపూర్ సిద్ధంగా లేదని సీఎం చెప్పినప్పుడు కారణమేంటని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగారు. సింగపూర్ సంస్థల కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ, ఏడీసీ కలసి అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 2019కి ముందు అంతా సిద్ధమైంది. భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి కల్పించడం ద్వారా రాజధాని అభివృద్ధికి ఆ ప్రాజెక్టు ఉత్ప్రేరకంగా పనిచేసేది. దాన్ని జగన్ ప్రభుత్వం చెడగొట్టింది. సింగపూర్ సంస్థలపై బురద చల్లడంతో ఏపీ అంటే వాళ్లు విరక్తి చెందారు. సింగపూర్ మొదటినుంచి మనకు స్నేహహస్తం అందించింది. రాజధానికి మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చింది. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వారితో స్నేహ సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు రాకపోయినా అమరావతి నిర్మాణంలో వారి సేవల్ని ఎక్కడ వినియోగించుకోవచ్చో చూడాలి అని సీఎం పేర్కొన్నారు. అపోలో టైర్స్, లులు వంటి సంస్థలను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. మనకున్న విశ్వసనీయతకు అదృష్టం తోడై రాష్ట్రానికి ఇప్పుడు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అని సీఎం తెలిపారు.